హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ సూర్య తెలుగు. అండ్ ఈరోజు మనం 2025 టీవీఎస్ రానిన్ 225 బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది 2025లో కొత్త కలర్ అనమాట. ఫుల్లీ బ్లాక్ అయితే ఉంది, చూడడానికి అయితే చాలా సెక్సీగా అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఒక 3 కలర్స్ అయితే లాంచ్ చేశారు 2025లో. అవన్నీ కూడా మీకు మాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు, అది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఈ బైక్ని మనకి అబ్రవ్ మోటార్స్ లింగంపల్లి షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం రానిన్ 225 వాకరౌన్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌన్తో పాటు దీని కీస్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటాయి, టీ షేప్డ్ కీస్ అనమాట. చూసారు కదా, మెటాలిక్ అయితే ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,71,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు వేరియంట్స్ బట్టి అయితే ప్రైస్ అయితే డిఫరెన్స్ అవుతూ వస్తుంది. అరౌండ్ మనకి 2,10,000 రూపీస్ వరకు అయితే మనకి వేరియంట్స్ అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ అయితే 2,10,000 రూపీస్ వరకు అయితే పడుతుంది. అండ్ దీంట్లో మనకి అరౌండ్ 6 కలర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు మాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. చూడొచ్చు భయ్య, బ్లాక్ అయితే చూడడానికి అయితే చాలా సెక్సీగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంటుంది, టీ షేప్ డిఆర్ఎల్ అయితే ఉంది. ఒకసారి ఆన్ చేద్దాం మనం. చూసారు కదా, టీ షేప్ డిఆర్ఎల్ అనమాట, చూడడానికి కూడా బాగుంది. అండ్ ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో యూఎస్టీ ఫోక్స్ ఇచ్చారు భయ్య. గోల్డెన్ కలర్ ట్రీట్మెంట్లో యూఎస్టీ ఫోక్స్ కూడా ఉన్నాయి, అది వేరే వేరియంట్లో అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ ప్రజెంట్ నా దగ్గర ఉన్న వేరియంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఇది బేస్ వేరియంట్ కదా, మీకు టాప్ వేరియంట్లో కానీ మిడ్ వేరియంట్లో కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 110/70 17 ఇంచ్ వీల్స్ అది యూజ్ చేస్తారు. బ్లాక్ ప్యాటర్న్ వీల్స్ అనమాట. మనకి ఆల్రౌండర్గా అయితే యూజ్ అయిపోతాయి, ఆఫ్ రోడ్కి అండ్ అలాగే ఆన్ రోడ్ కూడా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ కొంచెం మీకు అండర్ బెల్లీ అయితే ఇచ్చారు. కొంత హెవీ క్వాలిటీ అయితే ఏం లేదు కానీ ప్రొడక్షన్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే గార్డ్స్ అయితే చూడొచ్చు మీరు బైక్కి. అండ్ అలాగే ఆయిల్ కూలింగ్ రేడియేటర్ కూడా ఇక్కడైతే మనకి ఇంక్లూడ్ అయితే చేశారనమాట. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 225.9cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 20.4 PS పవర్ని అండ్ అలాగే 19.93 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది వచ్చేసరికి. అండ్ అలాగే టీవీఎస్ లోగో అయితే చూడొచ్చు, ప్యూర్ బ్లాక్లో భయ్య. చూడడానికి అయితే చాలా బాగుంది, మెరిసిపోతుంది అనమాట. అండ్ ట్యాంక్ కూడా చూడొచ్చు మీరు, మెరిసిపోతున్నాయి మెరుపులుగా. అండ్ అలాగే టీవీఎస్ లోగో అయితే ఇక్కడైతే మనకి ఇంక్లూడ్ అయితే చేశారనమాట. రానిన్ లోగో కూడా అయితే ఇక్కడైతే ఉంది. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే అరౌండ్ 14 లీటర్స్ వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మీకు మైలేజ్ లెవెల్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. మీకు 35 అలా అయితే మీరైతే ఈ బైక్ నుంచి మైలేజ్ లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకొకటి స్పీడోమీటర్ అనమాట. స్పీడోమీటర్ అయితే కొంచెం రెట్రో ఫీల్ అయితే వస్తుంది మీకు. ఇక్కడే మోడ్ స్విచ్ అండ్ అలాగే సెట్ స్విచ్ కూడా ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తారు. అవన్నీ కూడా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అర్బన్, ఇంకోటి వచ్చేసరికి రైన్ అనమాట. 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసరికి. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ స్పీడోమీటర్ అండ్ అలాగే ట్రిప్ ఏ ఓడోమీటర్ ఇవన్నీ కూడా అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ సీట్ చూడొచ్చు మీరు. సీట్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ రివ్యూలో కూడా చెప్పాను మీకు. కాకపోతే డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. కొంచెం కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి దీంట్లో. అండ్ రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది, వైట్ కలర్లో చూడవచ్చు మీరు. అండ్ మ్యాటి కలర్ ట్రీట్ అయితే చేశారు ఎగ్జాస్ట్ వచ్చేసరికి. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే బ్లాక్ ప్యాటర్న్ వీల్స్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ అలాగే మడ్ గార్డ్ కూడా చేంజ్ చేశారు భయ్య, అది కూడా మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ 130/70 17 ఇంచ్ వీల్స్ అయితే యూజ్ చేశారు, టైర్స్ అయితే యూజ్ చేశారు దీంట్లో. అండ్ డిజైన్ అయితే మనకి రియర్లో కొంచెం డిజైన్ చేంజ్ అయింది. మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ మడ్గార్డ్ డిజైన్ అయితే చేంజ్ అయింది అనమాట. ఇక్కడ నుంచి కిందకు వచ్చింది ప్రీవియస్గా, ఇప్పుడైతే దీంతో కంటిన్యూగా అయితే వచ్చింది. అండ్ టీవీఎస్ లోగో అయితే చూడొచ్చు, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, ఎల్ఈడి టైలైట్ అయితే ఉంది. గ్రాప్ రైల్స్ కూడా పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇక్కడ నుంచి కూడా శారీ గార్డ్ ప్రొటెక్టర్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. దీంట్లో 6 స్పీడ్ అయితే కాదు, 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. బెస్ట్ ఫర్ కమ్యూటింగ్ అండ్ అలాగే సిటీ రైడ్స్కి అయితే చాలా బెస్ట్ అనమాట. అకేషనల్గా హైవేస్కి వెళ్ళిన నో ప్రాబ్లం. మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 181 mm సైజ్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 795 mm సైజ్ వరకు అయితే సీట్ హైట్ అయితే ఉందన్నమాట. మనకి ఎవరైతే 5.6 5.5 ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే స్విచ్ గేర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ కూడా స్టాక్ హార్న్ చాలా డీసెంట్గా అయితే ఉంది. ఇది వచ్చేసరికి మోడ్ స్విచ్ అనమాట. మోడ్స్ ఉంటాయి కదా, అవైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నొక్కితే అర్బన్ అండ్ రైన్లోకి అయితే వెళ్తుంది. ఇది ఇంజన్ కిల్ స్విచ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంజన్ ఆన్ స్విచ్. అండ్ అలాగే మోడ్ అండ్ సెట్ స్విచ్ ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసరికి మోడ్, ఇక్కడ వచ్చేసరికి సెట్ స్విచ్ అయితే ఉంది. ఓడోమీటర్ అండ్ అలాగే డిస్టెన్స్ టెంప్టీ ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట. సో ఇదిగే ఓవరాల్గా 2025 రానిన్ 225 గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ని అయితే స్టార్ట్ అయితే చేద్దాం.
ఓకే గైస్, మనం టీవీఎస్ రానిన్ 225 రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఇంజిన్ చూడండి చాలా సైలెంట్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓ సూపర్ సైలెంట్గా అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ మనం అర్బన్ మోడ్లో అయితే పెట్టాం. ఇదే కొంచెం పవర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఓహో RTR 300 అనిపి ఇది నడుపుతుంటే పవర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈ 225cc ఇనిషియల్గా టార్క్ అయితే బాగా జనరేట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఈ బైక్ పవర్ వచ్చేసరికి 20.4 bhp పవర్ని అండ్ అలాగే 19.93 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా చాలా డీసెంట్గా అయితే ప్రొడ్యూస్ అయితే అవుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్లో అయితే. అది ఇక్కడ చూడవచ్చు మీరు, చాలా కంఫర్ట్ ఉంది భయ్య. మెయిన్ వచ్చేసరికి ఇది సిటీ ఓరియంట్గా అయితే వీళ్ళైతే డిజైన్ అయితే చేశారనమాట. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. మనకి టర్నింగ్ రేడియస్ అయితే ఒకసారి చెక్ అయితే చేద్దాం. మనకి టర్నింగ్ రేడియస్లో చాలా చాలా ఈజీ బ్రో. ఎవరైతే ఒకళ్ళు నన్ను అడిగారనమాట టర్నింగ్ రేడియస్ తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి. నాకైతే చూసారు కదా చాలా ఈజీగా అయితే టర్నింగ్ రేడియస్ అయితే నేను అయితే తీసుకున్నాను అనమాట. అండ్ క్లచ్ అయితే లైట్గా అయితే ఉంది అండ్ గేర్స్ కూడా ప్రాపర్గా అయితే పడుతున్నాయి. ఎటు వచ్చేసరికి 6th గేర్ అయితే మీరైతే లాగ్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. ఈ బైక్లో 6th గేర్ ఉండదు భయ్య, 225cc అయినా కూడా అదొకటి అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంకోటి వచ్చేసరికి మిర్రర్స్ మీరు ఎలా కావాలో అలా తిప్పేసుకోవచ్చు అనమాట. ఈ మిర్రర్స్ వచ్చేసరికి ఇది ఒక యూనిక్ థింగ్ అని చెప్పొచ్చు. మొత్తం హారిజంటల్గా రొటేట్ అవుతాయి అండ్ అలాగే వెర్టికల్గా కూడా అయితే రొటేట్ అవుతాయి అనమాట. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే స్టార్టింగ్లో బాగుంది. మిడ్ రేంజ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇటు వచ్చేసరికి టాప్ అండ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది ఫుల్లీ సిటీ ఓరియంటెడ్ అని చెప్పాలి. ల్యాంబో బ్రో వెళ్ళిపోతుంది ల్యాంబోర్గిని. లెట్స్ సీ బస్సు బ్రో వెళ్ళిన వాళ్ళ. ఓకే చూసారు కదా ల్యాంబో, ద ఫకింగ్ ల్యాంబో. అండ్ దీంట్లో బ్రేక్స్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కానీ రియర్ కానీ యాక్చువల్గా డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ అయితే ఉంటుంది. అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ అయితే. ఎప్పుడు కొంటామో ఆ ల్యాంబోర్గిని. ఓకే దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసరికి సింగిల్ ఛానల్ ABS ఆప్షన్ అయితే ఉంది. సిటీలో బాగా కమ్యూట్ చేయొచ్చు భయ్య. అండ్ సస్పెన్షన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఫ్రంట్ USD ఫోక్స్ ఇచ్చారు కదా, యాక్చువల్గా USD ఫోక్స్ అనేవి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. కార్నరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడైతే బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇది కార్నరింగ్స్తో పాటు మనకి కంఫర్ట్ లెవెల్స్ కూడా ఆఫర్ చేసినాయి అనమాట ఈ ఫోక్స్ అయితే. రియర్ సస్పెన్షన్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది. పెద్ద పెద్ద బంప్స్ వచ్చినప్పుడు కూడా మీరు అసలు ఫీల్ అవ్వరు అనమాట. చాలా కంఫర్టబుల్ బైక్ రానిన్ 225 అయితే టీవీఎస్లో కమ్యూట్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దామా, ఎదరికెళ్ళాక చేద్దాం ఒకసారి బ్రేక్స్ అయితే. ప్రజెంట్ నాకైతే బ్రేక్స్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయి. మీరు రేవ్ మ్యాచింగ్ చేస్తూ ఇంజిన్ బ్రేకింగ్ కూడా చేయొచ్చు అనమాట. రేవ్ మ్యాచింగ్ చేస్తూ ఇప్పుడు నేను చేసినట్లయితే ఇప్పుడు చూసారు కదా వితౌట్ క్లచ్ అయితే నేనైతే ఇంజిన్ గేర్ని అయితే డౌన్ అయితే చేశాను అనమాట. అలాగే మీరైతే గేర్స్ అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ కూడా చేయొచ్చు రేవ్ మ్యాచింగ్ చేస్తూ. రేవ్ మ్యాచింగ్ గురించి ఒక వీడియో చేయమంటారు లేదా ఒకసారి నన్ను కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ట్రాఫిక్ రైడర్ భయ్యా, ట్రాఫిక్ రైడర్ అసలు బెస్ట్ కమ్యూటర్ అనమాట. సస్పెండ్ గురించి చెప్పాను. అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ దీంట్లో 14 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మైలేజ్ అరౌండ్ మనకి 40+ అయితే ఈజీగా అయితే వస్తుంది. మైలేజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ లుక్స్ చూసుకున్నట్లయితే రియర్లో చాలా మందికి లుక్స్ అయితే నచ్చట్లేదు అనమాట. అది ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. చాలా స్లీక్గా అయితే ఉంటాయి లుక్స్ అయితే రియర్లో. అండ్ ఫ్రంట్ లుక్స్ అయితే బాగుంటాయి, కొంచెం చూడడానికి డీసెంట్గా అయితే ఉంటాయి. రియర్లో కొంచెం బల్కీగా కనపడితే బాగుంటుంది, లైక్ హంటర్ లాగా లేదంటే బెటర్ 350 లాగా కనపడితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ప్రజెంట్ దీంట్లో వస్తే కొంచెం స్లీక్ డిజైన్ అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారనమాట. ఓకే బాగా హ్యాండిల్ అవుతుంది అసలు, నో ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం. చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ అయితే అవుతుంది అనమాట ఈ బైక్ అయితే. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి భయ్య 159 kg వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేశారని చెప్పొచ్చు ఈ బైక్ అయితే.
చూసారు కదా భయ్యా, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంకొకటి రిఫైన్మెంట్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ చేయాలి, అది కూడా హైయర్ ఆర్పిఎమ్స్లో. లోయర్ ఆర్పిఎమ్స్లో చాలా అంటే చాలా రిఫైన్డ్గా అయితే ఉంది, అంటే స్టార్టింగ్ కూడా చాలా రిఫైన్డ్గా అయితే ఉంది. ఇప్పుడు ఇలా వెళ్తున్నట్లయితే ఒక 50, 60, 70 వరకు నో ప్రాబ్లం, అండ్ అలాగే హైయర్ ఆర్పిఎమ్స్ ఒక 4000 వరకు నో ప్రాబ్లం. మీకు హైయర్ ఆర్పిఎమ్స్ దాటినట్లయితే RTR 310 చాలా పవర్ ఉన్న బైక్ భయ్య అది RTR 310 అయితే. చూసారు కదా ఎలా వెళ్ళిపోతుందో. అండ్ దీని గురించి అయితే మాట్లాడదాం. మైలేజ్ లెవెల్స్ అది ఆల్రెడీ చెప్పేశాను. ఆయన టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరౌండ్ మనకి 120 km/h వరకు టాప్ స్పీడ్ అయితే ఈ బైక్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ప్రైస్కి ఈ బైక్ వర్త్ బయింగా కాదా అంటే టీవీఎస్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ కంప్యూటర్ బైక్ భయ్యా. అండ్ అలాగే అప్పుడప్పుడు అకేషనల్గా మీరు టూరింగ్స్ వేయాలనుకున్నా వేయచ్చు ఈ బైక్లో, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కువ టార్క్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ మీరు ప్రెజర్ అయితే నోటీస్ చేయరనమాట ఇంజన్ నుంచి అయితే. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ మీద ఇచ్చారు, లిక్విడ్ కూల్ ఇచ్చుంటే ఇంకా సూపర్ అయితే ఉంటుందన్నమాట. అసలు హీటింగ్ లెవెల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ప్రజెంట్ నా దగ్గర ఉన్న బైక్లో ఏమి హీటింగ్ లెవెల్స్ అయితే మీరైతే నోటీస్ అయితే చేయరు, కాకపోతే డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు ఈ బైక్ నుంచి అయితే. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు, 6 స్పీడ్ ఇచ్చుంటే బాగున్నాను. సో ఇదిగా ఓవరాల్గా టీవీఎస్ రానిన్ 2025 మోడల్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.